మరి ఇక్కడికి వస్తే ట్యాక్సుల మీద ట్యాక్సులు వేసేస్తావా, సీసా 60 రూపాయలకి అమ్ముతావా? మరి ఇప్పటికైనా సరే మా ప్రభుత్వం మరి సీసా 60 రూపాయలకే ఇంకా అమ్మనిస్తుందా? మరి శ్యామలరావు గారు అవన్నీ చూస్తున్నారా నాకు తెలియదు. మంచినీరుని సాధారణ ధరలకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ రూమ్ రెంట్లు కూడా విఐపీలు ఒళ్ళుబలిసిన వాళ్ళు ఒక 5,000 రూపాయలు 10,000 చేసుకుంటే చేసుకో, కానీ సాధారణ భక్తులకి అలాట్ చేసే ఆ ఏటీజీలు ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటికి వెంకటాద్రి ఇవి ఉన్నాయి కదా, చాలా నారాయణాద్రులు, ఇవన్నీ కూడా సడన్గా ఒక ఏసీ వేసేసి 2,000 చేశారు. ఒక ఏసీ వేసేస్తే 1,500 రూపాయలు రెంట్ ఎలా పెరిగిపోతుందండి. సో ఇది సాధారణ భక్తుడిని, ఆ భక్తుడికి 2 రూపాయలు మిగిలితే ఏం చేస్తాడు? హుండీలో వేస్తాడు. ఆ హుండీలో వేసి దాన్ని దోపిడీ చేయవలసిన అవసరం ఉంది. వెంకటేశ్వర స్వామికి అన్న డబ్బులు కరువా? రోజుకి 3.5 నుంచి 4 కోట్ల డబ్బు వస్తుంది, అయినా ఇంత దోచుకోవటం అవసరం ఉందా? భక్తులకి ఫెసిలిటీస్ ఎలా పెంచాలి? ఇవన్నీ చూడటం మానేసి ఒక ఇబ్బంది పెట్టే కమర్షియల్ ఆర్గనైజేషన్గా గత 5 సంవత్సరాల్లో అది మారిందన్నమాట పచ్చి వాస్తవం. ఒక భక్తుడిగా నేను చెప్తున్నా. వాటర్ కోసం చెప్పారు. ఇదే మీ కాన్స్టిట్యున్సీలో ఉండే మేజర్ డోనర్ గా రాజు వెంకటేశ్వర ఫౌండేషన్ అత్యధిక ప్యూరిఫై ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో చేశారు. 20 కోట్లు ఖర్చు. దాన్నే అది ఈ బాటిల్ సిస్టమ్ రాకముందు అదే యూజ్ చేశారు. దాన్ని ఎందుకు టీటీడీ పక్కన పెట్టిందంటే దాన్ని తీసుకురావడానికి మీరు ఏమన్నా ట్రై చేస్తారా? భక్తుని భగవంతుడికి దూరం చేసే ప్రయత్నంలో అది జరిగింది. ఇప్పుడు కొత్త రాబోయే ధర్మకర్తల మండలి కావచ్చు, ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ కొండ మీద వెంకయ్య చౌదరి గారు కానీ, కింద ఉన్న శ్యామలరావు గారు కానీ, మరి ఆ బోర్డు ఎప్పుడు ఫామ్ అవుతుందో మనకు తెలియదు. 3 నెలలుగా ఇవాళ రేపు అనుకుంటున్నాం. బట్ ఆలస్యమైన మరి అధికారులు అవన్నీ ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేయాలి. బెస్ట్ క్వాలిటీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఆ ట్రీట్ చేసిన వాటర్ని బాటిల్స్ టీటీడీ ఇవ్వచ్చు. ఆ వాటర్ని ఫిల్ చేసి టీటీడీ ఉచితంగా ఇవ్వచ్చు. ఆ సీసాలని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాలి. సీసాకి డిపాజిట్ తీసుకున్నారనుకోండి ఒక 20 రూపాయలు, ఆ సీసాలు ఇచ్చి ఒక కౌంటర్ పెట్టి ఆ సీసాలు ఇస్తారు, 20 రూపాయలు వెనక్కి తీసుకోవచ్చు. దట్స్ ఎ గ్రేట్ సర్వీస్. మంచినీళ్ళకి 50 రూపాయలు 60 రూపాయలు ఏంటండి? ఎవడు సొమ్ము దోచేస్తారు ఇక్కడ? ఇప్పుడు సమ్మర్ వచ్చింది, ఉచితంగా మజ్జిగ ఎంతమంది పెడుతున్నారు చలివేంద్రాల పేరుతో? భక్తుడికి నువ్వు మంచినీళ్ళు బాటిల్ ఇవ్వలేవా? ఎంత తీసుకుంటున్నారు ఆడి దగ్గర? ఆడికి 3 మంది నిలువు దోపులు ఇస్తారు, వాళ్ళకి నువ్వు సీసా మంచినీళ్ళు ఇవ్వలేవా? కష్టం, తప్పది. ఎన్నో అసౌకర్యాలకి భక్తుల్ని గురి చేస్తున్నమాట వాస్తవం. ఈ 2 నెలల్లో ఎంత ఇంప్రూవ్ అయిందో నాకు తెలియదు. ఎందుకంటే నేను నెగ్గిన వెంటనే వెళ్ళా, ఆ తర్వాత కొంత ఆలస్యమైంది నేను వెళ్ళటం. డెఫినెట్గా ఇవన్నీ కూడా నేను ఎండోమెంట్స్ మినిస్టర్ గారికి, ఎందుకంటే అక్కడ ట్రస్ట్ బోర్డు లేదు కాబట్టి, ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి, ఇంకా లేదంటే ట్రస్ట్ బోర్డు వాళ్ళకి ఈసారి నేను ఏమన్నా కొత్త ట్రస్ట్ బోర్డు వచ్చేలోపు తిరుపతి వెళ్ళటం తటస్థిస్తే నేను శ్యామలరావు అండ్ వెంకయ్య చౌదరి వీళ్ళిద్దరినీ కూడా నేను మీట్ అయ్యి భక్తుల తరపున నేను వాళ్ళకి చెప్పవలసింది చెప్తా. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు ఏ ప్రభుత్వానికైనా చాలా ముఖ్యం. వాళ్ళ మనోభావాలు హర్ట్ అవ్వబట్టే లేచిపోయింది గత ప్రభుత్వం. ఒక భక్తుడిగా నేను చెప్తున్నా, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, అటు సగం దెబ్బైపోయింది, నా మనోభావాలు దెబ్బతీసాయి. అర్థమైందా? అలాగే ఎన్నో కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసి తను లేచిపోయాడు. ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డిని ఓడించింది వెంకటేశ్వర స్వామి. ఇది నేను ఖచ్చితంగా చెప్పాలి. అయ్యో ఇది మనం మాట్లాడకూడదు, అది తప్పదు, మనం మాట్లాడకూడదు.
స్వామి అనుగ్రహం ఎవరికుంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది, కానీ అది ఒక భక్తుడిగా మనకు అనవసరం అది. బట్ అక్కడ ఉన్న పరిస్థితుల్ని బాగు చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది, భక్తులందరి మీద ఉంది. ఒక భక్తుడిగా అది నా మీద ఉంది. నేను ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉన్నాను కాబట్టి, ఎమ్మెల్యే అంటే ఉండికే ఎమ్మెల్యే కాదు. I got the responsibility to bring every fact to the concerned department. నేనేమి ఉండికే గిరిగీసు కూర్చోను, నేను ఉండి ఎమ్మెల్యే అని. రాష్ట్రంలో ఉన్న ఏ ప్రజల ఇష్యూ అయినా సరే ఐ కెన్ టేక్ ఇట్ అప్. ఉండి ఎమ్మెల్యే అంటే ఉండి ప్రజలకే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ఐ కెన్ రిప్రజెంట్ దేర్ ప్రాబ్లమ్స్ ఇన్ ది అసెంబ్లీ ఆర్ ఐ కెన్ టేక్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్. నా నియోజకవర్గ ప్రజల గురించే కాదు, ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడ ప్రజల కష్టాలైనా సరే కన్సర్న్ పీపుల్ దగ్గరికి తీసుకెళ్ళే హక్కు నాకుంది, ఆ బాధ్యత కూడా నా మీద ఉంది. సో అంచేత ఇష్యూలన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాను, దేవస్థానం ఈవో గారి దగ్గరికి, అడిషనల్ ఈవో గారి దగ్గరికి కూడా తీసుకెళ్తాను. ముందుగా ఆ మంచినీళ్ళ రేట్లు తగ్గించాలి, రూమ్ రెంట్లు కనీసం రెగ్యులరైజ్ చేయాలి. బీదవారికి ఒక రకంగా, మూడు మంది సత్రాలు కట్టి ఫ్రీగా వేస్తే వీళ్ళకి ఏంటండి నొప్పి, దానికో డబ్బులు తీసేసుకోవాలా? అక్కర్లేదు కదా. ఏదైనా ఒక బిల్డింగ్ కట్టారా టీటీడీ వాళ్ళు? అన్ని డోనర్సే కదా. మళ్ళీ ఆ సైట్ అలాట్ చేయడానికి కూడా కోటాను కోట్లు తీసుకుంటున్నారు కదా. ఒక 5 స్టార్ హోటల్ 100 కోట్లు పెట్టి ఎకరం కొని ఛార్జ్ చేసే రేట్లు ఛార్జ్ చేస్తున్నారు అక్కడ. సో వాళ్ళు ఇక్కడ ఛార్జ్ చేయకపోతే గుళ్ళే వేసేస్తారు, డిబ్బీలో వేసేస్తారు. సో అంచేత ఆ డబ్బులు ఎక్కడికి పోవు, స్వామి డబ్బులు స్వామికి వెళ్తాయి. మనోభావాలు దెబ్బతీస్తూ పిక్కోవాల్సిన అవసరం లేదు. ఆనందంగా ఇచ్చి వాళ్ళ దగ్గర లాక్కున్నప్పుడు వాళ్ళు హర్ట్ అవుతారు, అదర్వైజ్ డిబ్బీలు వేసి వెళ్ళిపోతారు. ఈలోపు వీళ్ళు గోకేస్తున్నారు అటు ఇటు. ఎందుకు డిబ్బీలు వేస్తే దేవుడికి వస్తుంది, 50 రూపాయలకి నీళ్ళు అమ్ముకుంటే ఇంకెవరికి వెళ్తుంది అలాగా. సో అక్కడ దోపిడీ జరుగుతున్నమాట వాస్తవం. ఆ దోపిడీల్ని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా